ఎస్సీ కార్పొరేషన్కి సాధారణంగా దాని కింద ఆటోలు కొనుక్కోవడమా, కార్లు కొనుక్కోవడమా, లేదా ఏదైనా వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టడం ఇట్లాంటివి నడుస్తుంటే అవి ప్రభుత్వం అప్పులు ఇప్పిస్తుంది. అయితే అవి తిరిగి చెల్లించకపోతే మళ్ళీ ఇంకో కొత్తగా ఇవ్వడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ఫైనల్ సెటిల్మెంట్ కిందన బకాయిల మాఫీ, వడ్డీ మాఫీ లాంటివి పెట్టినా కూడా రావట్లేదు చాలా చోట్ల అన్నదే ఇప్పుడు తాజాగా బయటపడుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 18-19 వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి పథకం కింద దాదాపు 1253 మందికి ఎస్సీ కార్పొరేషన్ ఒక గుంటూరు జిల్లాలో రుణాలు ఇచ్చింది. ఒక్కో యూనిట్కి ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా రుణాలు వచ్చినాయి. అదేవిధంగా గ్రూప్ సభ్యులకి సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకరు, ఇన్నోవా కారు కొనుగోలు, ఇతర స్వయం ఉపాధి పథకాల కోసం 25 లక్షల దాకా రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేశారు. అయితే చెల్లింపులు మాత్రం సక్రమంగా జరగడం లేదు. దాదాపు దశాబ్ద కాలంగా ఉమ్మడి జిల్లాలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1253 మంది ఎస్సీ లబ్ధిదారుల నుంచి 41 కోట్లు బకాయిలు రావాల్సి ఉంటే ఇందులో కేవలం 36.39 కోట్లు వస్తే దాని మీద వడ్డీ దాదాపు 4.62 కోట్లు అంటే రావాల్సి ఉంది. 36 నుంచి 39 కోట్లు కాగా దాని మీద వడ్డీ దాదాపు 4.62 కోట్ల రూపాయలు ఉంది. వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినా కూడా ఎవరూ కట్టడానికి రావట్లేదు అన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో హైలైట్ చేసుకొచ్చింది.